శర్మలక్క పరిపాలన మంచిగా చేయాలి, రాజకీయం మంచిగా చేయాలి, మా పేదలకు మంచిగా డబ్బులు మాకు వంచాలి, అన్నం పెట్టాలి, అంతా చల్లగా ఉండాలి, మంచిగా గెలవాలి అంతే. మొత్తం అమ్మకు ఫుల్గా వస్తాయి సీట్లు, మస్తు 200 సీట్ల దాకా పైకి ఫుల్గా వస్తుంది. మెజార్టీ బాగుంది. ఓటు ఉంది, చేస్తాం. వెళ్తాయి అన్నీ వెళ్తాయి. వాళ్ళ అమ్మ అందరు. రాజకీయాలంటే నాకు ఇష్టం లేదు నాన్న, అయినా కానీ ఏదో పరిపాలన బాగానే ఉంది మా ఆంధ్రాలో. ఇప్పుడు శర్మిలమ్మ వచ్చింది, ఆమె కూడా రాజశేఖర రెడ్డి గారి కూతురే. ఎవరేం చేస్తారో మనకి తెలియదు అవన్నీ. మొత్తం మీద బాగానే ఉన్నది. నవరత్నాలు వేస్తూ ఉన్నాడు, డబ్బులు వేస్తూ ఉన్నాడు, అందరికీ ఇస్తూ ఉన్నాడు. షర్మిల ఇప్పుడే కదా వచ్చింది, చూడబోతే తెలుస్తుంది. మాది చిత్తూరు జిల్లా, కడప గురించి మాకు తెలియదు. పరిపాలన అంటే ఆమె ఇంకా చేయలేదు కదా. ప్రస్తుతానికైతే ఓట్లు అయితే చీల్చవచ్చు, ఓట్లు చీల్చే విధానం అయితే ఉంటుంది. ఇప్పుడు జగన్ దీని ఉంది కాబట్టి, వైఎస్ఆర్ ఉంది కాబట్టి ఈ షర్మిల ద్వారా కొన్ని ఓట్లు అయితే చీలొచ్చు. పూర్తిగా అయితే అధికారంలోకి రావాలని నమ్మకం ఏం లేదు షర్మిల. దానికి సంబంధమే లేదు. అట్లా అనుకుంటే కేసీఆర్ జగన్ ఇద్దరు ఒకటే కదా, కేసీఆర్ గెలిచొచ్చుగా, అట్లనేం లేదు. కానీ ప్రస్తుతం దీనికి జగన్కి అయితే ఎఫెక్ట్ గ్యారెంటీగా ఉంటుంది షర్మిలది. చేయొచ్చు, అది మనం చెప్పలేము, అది వాళ్ళకి ఉండే అండర్స్టాండింగ్. అది మనం దాని గురించి మనకు రాదు. ఎందుకంటే పోటీ చేస్తారంటే సంతోషం, ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. గెలవకపోవడం అనేది వాళ్ళు ఇది. రావచ్చండి, 175 మావి, దాంట్లో 50 సీట్లన్నా రావచ్చు. దాంతో ఎవరికి పెద్దగా లాభం అయితే లేదు. చంద్రబాబు కోటే లాభం, కానీ వేరే ఎవరికి జనసేనకు కూడా లాభం లేదు. షర్మిల గారి పాత్ర ఎలా ఉండబోతుంది? వాళ్ళ అన్నయ్యకి ఎన్నిపోవడం చాలా మంది అంటున్నారు కదా, దీని గురించి ఏం చెప్తారు మీరు? మాకు జగనే బాగా చేస్తాడండి, మాకు జగన్ అన్నే బాగా చేస్తున్నాడు. మాకు మంచి ఇంట్లో హౌస్ ఇచ్చినాడు, జగనే బాగా చూసినాడు. మాకు మంచి హౌస్ ఇచ్చినాడు, జగన్ బాగా చూసినాడు. షర్మిల ఏం పనికిరాదండి. పులివెందుల్లో పోటీ చేస్తే షర్మిల రాదు, జగన్ అన్నే వస్తాడు. మాకు జగన్ అన్న బాగా సీట్లు కూడా అతనే బాగా ఎక్కువ పడేది. షర్మిల అయితే రాలేదు. ఆయమ్మ ఏం చేస్తుంది, ఆయమ్మ ఊరికి ఎన్ని పొట్టుగా చేస్తుంది అంతే, ఆయమ్మ ఏం చేయలేదు. జగన్ అన్న మాకు బాగా చేసినాడు, జగన్ అన్న బాగా వస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడేమో చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా, సో సీఎం అయినా అలా కాంగ్రెస్గా పంపి టీడీపీకి అని సపోర్ట్ చేస్తారంటారా? టీడీపీకి అతనికి ఇతనైతే ఆయనకు షర్మిలకే ఇది చేస్తాడు. ఇక్కడ మా సైడ్ అంతే మేము జగన్ అన్నకే మేమంతా చేసేది. మాకు వచ్చేది కూడా జగన్ అన్నే. వయసుకి చాలా వస్తాయి సార్, ఆయన ఓట్లని అతనికే, జగన్కే. ఏం లేదండి, వస్తాడు బాగా, జగన్ అన్న వస్తాడు, బాగా చేసినాడు. మాకైతే జగన్ అన్న అయితే ఈసారి బాగా వస్తాడు. చెల్లి వెన్నిపోటు అంతే, చెల్లి వెన్నిపోటుగా చేస్తుంది, ఎమ్మెల్యేలకి అంతా విడగొడుతుంది. మాకైతే ఇంతవరకు ఏమైతే సమస్య లేదు, జగన్ అన్న బాగానే చేసినాడు. మా సైడ్ ధర్మవరంలో ఎమ్మెల్యే కూడా బాగానే చేసినాడు, కేతిరెడ్డి, అతను కూడా బాగానే చేసినాడు. మాకు ఆస్తి పంపకాలని చెప్పి షర్మిల అయితే ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు మీరు? ఆస్తి గురించా? ఆస్తి గురించి అయితే ఇంక దానికి వాళ్ళ సమస్య, వాళ్ళ ఇంట్లో సమస్య అది, మనమైతే దానికి ఏం చెప్పలేము. వాళ్ళు జగను షర్మిల ఏమని మేము చెప్పుకోవచ్చు. ఆస్తి గురించి మనకు తెలియదు కదా, వాళ్ళు ఏమని చేసుకోండి, మనకు సంబంధం లేదు. మాది ఓట్లు మేమంతవరకు, మేము జగన్ వరకు అయితే మేము గ్యారంటీ. మా ఓట్లు అయితే జగనే వచ్చేది సార్. జగనే రాదు, జగనే వచ్చాడు, జగనే. థ్యాంక్ యూ.